రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఈ మంచూరియా మనం బయట తిన్న మంచూరియా కన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇంట్లో ఒకసారి ఇలా చేసుకోవటం అలవాటైతే ఇంకా బయట తినటం మానేస్తారు. దీని టేస్ట్ అంత బాగుంటుంది. ఇప్పుడు ఈ నోరూరించే గోబీ మంచూరియా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇషాని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? గోబీ మంచూరియా తయారు చేసుకోవడానికి ముందుగా ఒక మీడియం సైజు ఉన్న కాలీఫ్లవర్ తీసుకొని శుభ్రంగా కడిగి ఈ సైజులో ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు వీటిని మరిగించిన వాటర్ లో వేసుకొని 5-6 నిమిషాల పాటు ఇలానే వదిలేయాలి. మీరు ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని స్టవ్ పైన పెట్టి ఉడికించాలంటే 2-3 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ కాలీఫ్లవర్ ముక్కల్ని ఉడికించలేదండి, జస్ట్ మరిగిన వాటర్ లో వేసి 5-6 నిమిషాల పాటు వదిలేశాను. తర్వాత వీటిని తీసి ఒక గిన్నెలో వేసి పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్లో 3 స్పూన్ల వరకు మైదా పిండి, 3 స్పూన్ల వరకు కార్న్ ఫ్లోర్, 1/2 స్పూన్ గరం మసాలా, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ కారం, తగినన్ని వాటర్ వేసుకొని పిండిని కొంచెం గట్టిగా కలుపుకోవాలి. వాటర్ చాలా తక్కువ పడతాయండి, చూసుకొని వేసుకోండి, లేకపోతే పిండి లూజ్ అవుతుంది. పిండి ఇలా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనిలో ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకోండి. ఈ పిండి మొత్తం కూడా ముక్కలకి బాగా పట్టేలా చేత్తో ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని విడివిడిగా వేసుకోండి. ముక్కలు ఆయిల్లో వేసిన వెంటనే కదిలించకుండా 1 నిమిషం తర్వాత 2 వైపులా తిప్పుతూ ఎర్రగా ఫ్రై చేసుకోవాలి. కాలీఫ్లవర్ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి ఇలా కలర్ చేంజ్ అవుతాయి. అప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ఇలానే మిగిలిన ముక్కలన్నింటినీ కూడా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ వరకు కార్న్ ఫ్లోర్ ఒక గిన్నెలో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపి పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన ఇంకొక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ వెల్లుల్లి ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయ ముక్కలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇవి ఇలా ఫ్రై అయిన తర్వాత 3 స్పూన్ల వరకు టొమాటో సాస్, 1 స్పూన్ రెడ్ చిల్లీ సాస్, 1 స్పూన్ సోయా సాస్, 1 స్పూన్ వెనిగర్ వేసుకొని ఈ సాసులు అన్నింటినీ కూడా బాగా కలుపుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకొని సాస్ని కలపండి. తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ఒకసారి కలుపుకొని వేసుకోండి. దీనిలోనే చిటికెడు సాల్ట్ కూడా వేసి కలుపుకొని ఇది మొత్తం కూడా కొంచెం దగ్గర పడే వరకు 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. సాస్ ఇలా కొంచెం దగ్గర పట్టడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కాలీఫ్లవర్ ముక్కలు వేసుకొని 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పైన కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. రెస్టారెంట్ స్టైల్లో గోబీ మంచూరియా రెడీ అయిపోయింది. ఫ్రెండ్స్, మీరు మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేసి అలానే ఆప్షన్ని క్లిక్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది. అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.